సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. పద అర్థం చూద్దాం రండి. సుఖం సుఖాన్ని, ఆత్యంతికం అత్యున్నతమైన, యత్ ఏదైతే, తత్ అది, బుద్ధిగ్రాహ్యం బుద్ధి ద్వారా మాత్రమే గ్రహించగలిగేది, అతీంద్రియం ఇంద్రియాలకు అతీతమైనది, వేత్తి అనుభవిస్తాడు, యత్ర ఏ స్థితిలో, నచ ఏవ మరియు కాదు, అయం ఈ యోగి, స్థితః ఆ స్థితిలో నిలిచి, చలతి చలించడు, తత్వతః ఆ సత్య స్థితి నుండి. ఇప్పుడు తాత్పర్యం చూద్దానండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, ఆత్మను దర్శించిన యోగి ఒక అద్భుతమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆ ఆనందం ఈ ప్రపంచంలోని ఇంద్రియ సుఖాల లాంటిది కాదు. కళ్ళతో చూసేది కాదు, చెవులతో వినేది కాదు, నాలుకతో రుచి చూసేది కాదు. అది ఇంద్రియాలకు అతీతమైన ఆనందం. అర్జున, ఆ ఆనందాన్ని పరిశుద్ధమైన బుద్ధి మాత్రమే గ్రహించగలదు. దానిని మాటలతో పూర్తిగా చెప్పలేము, అది అనుభవించాల్సిందే. ఆ స్థితిని పొందిన యోగి మళ్ళీ ప్రపంచంలోని చిన్న చిన్న సుఖాల కోసం పరుగెత్తడు. ఎందుకంటే అతను పరిపూర్ణమైన ఆనందాన్ని పొందాడు. అర్జున, ఆ స్థితి నుండి ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అతను చెలించడు. ఎందుకంటే అతను సత్యంలో స్థిరపడ్డాడు కాబట్టి. అదే యోగం యొక్క పరిపూర్ణ ఫలం అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియజేస్తున్నారు. హరే కృష్ణ.